దేశవ్యాప్తంగానే మోటార్ ట్రాన్స్పోర్ట్ చట్టం కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ చట్టంలో ఉన్న అన్ని అంశాలని అనుగుణంగా ఇక్కడ ఓలా, ఊబర్, ర్యాపిడో ఇష్టారాజ్యంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. కనీసం ఆ చట్టంలో ఉన్న మెరుగైన అంశాలు, డ్రైవర్లకు ఉపయోగపడే అంశాలు కూడా అమలు చేయట్లేదు. ప్రధానంగా చూసుకునేటప్పుడు ఈ మధ్యకాలంలో రాడార్ సిస్టమ్ తీసుకొచ్చారు. అంటే ఒకేసారి 5 నుంచి 10 మంది వరకు అవకాశం ఇస్తారు. ట్రిప్ ఎవరైనా బుక్ చేసుకుంటే ఎవరు ముందు ఆన్ చేస్తే వాళ్ళకి వెళ్తుంది. అంటే ఆ రకంగా డ్రైవరు ప్రతి క్షణం సెల్ ఫోన్ చూసుకొని ఉండాలి తప్ప ఇంకో టైం కాదు. ఆ రకంగా చూసుకోవడం వల్ల అనేక మంది యాక్సిడెంట్ అయ్యి ఈ మధ్యకాలంలో విశాఖపట్నం నగరంలో ఒక ఆయన చనిపోయారు. యాక్సిడెంట్లు అనేక మందికి దెబ్బలు తగిలాయి. కాబట్టి ఈ సిస్టమ్ సరైనది కాదు. ఒక పక్కనే సీట్ బెల్ట్ పెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకోండి, సేఫ్టీ ఉండాలని చెప్పేసి ఒక పక్కన మాట్లాడుతూ, రెండో పక్కన ఈ రాడార్ వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, అనేక మందికి ఇబ్బంది అని చెప్పేసి గతంలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చెప్పిన తర్వాత ఓవరాల్ ఆపారు. కానీ నిన్న కాక మొన్న వచ్చిన ర్యాపిడో వాళ్ళు మళ్ళీ ఈ సిస్టాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఓలా, ఊబర్ కూడా 2 అమలు చేస్తున్నాయి. ఆ రకంగా అమలు చేయడం కారణంగా ఈరోజు యాక్సిడెంట్లు పెరుగుతూ ఉన్నాయి. అందుకే రాడార్ సిస్టమ్ రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు సిఐటీగా కోరుతా ఉన్నాం. రెండోది, మా అందరికీ తెలిసి జియో ముందే ఫ్రీ అన్నాడు, తర్వాత ఇప్పుడు ఇష్టారాజ్యంగా పెంచాడు రేట్లు. ఆ రకంగానే ఓలా, ఊబర్ కూడా ముందు ఎవరు లింక్ అయినా మీరు అందరు లింక్ అవ్వండి, మీరు గంట ఆన్లైన్లు ఉంటే మేము 150 ఇస్తాం, మీరు రోజంతా ఆన్లైన్లు ఉంటే 3000 ఇస్తాం, 2000 ఇస్తామని చెప్పేసి ముందు ఆఫర్లు పెట్టారు. ఇప్పుడు రివర్స్లో మేము ఆల్రెడీ ఆ లింక్ అయ్యి దాంట్లో ఉండాలనుకుంటే రీఛార్జ్ చేసుకోవాలని చెప్పి సిస్టమ్ పెడతా ఉన్నారు. కానీ ఆ రకంగా ఎక్కడ ఈరోజు మోటార్ ట్రాన్స్పోర్ట్ చట్టంలో కూడా లేదు. అయినా సరే ముందుగా రీఛార్జ్ చేసుకొని ఈరోజు 3 రోజులకి లేదా 1 రోజుకి నేను రీఛార్జ్ చేసుకుంటే ఒక ట్రిప్ కూడా వేయకపోయినా సరే ఆ రీఛార్జ్ అమౌంట్ పోద్ది. ఆ రకంగా నీ సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకొని వాడకపోయినా ఎలాగైతే గడువు పోద్దో ఆ రకంగా ఈరోజు కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు. రెండోది ఇంకోటి ఏంటంటే, ఇప్పటివరకు కిలోమీటర్కి 13 రూపాయల నుంచి 19 రూపాయలు ఉంటే దాన్ని ఈరోజు తగ్గించే పని చేశారు. ఆ రకంగా ఇప్పటికే ఆల్రెడీ ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఓ పక్కన పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. అనుగుణంగా రేట్లు పెంచాలి తప్ప తగ్గించడానికి ఎక్కడా లేదు. గతంలో చట్టం ఉంది, ఏంటి చెప్తుంది, ఎప్పుడైనా రేట్లు తగ్గించడానికి లేవు, ముందు పెంచితే పెంచాలి, లేదా పెంచకపోతే కామ్గా ఉండాలని చెప్పేసి ఆ రకంగా రేట్లు తగ్గించే పని చేస్తున్నారు. కాబట్టి గత రేట్లు ఇవ్వాలని చెప్పేసి ఈ 3 డిమాండ్ల పైన ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. ఎప్పటికైనా సరే ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారికి, సిపి గారికి, డీటీసీ గారికి వినతి పత్రాలు ఇచ్చాం. ఓన్లీ ఇది నిరసన మాత్రం. ఈరోజు ఇది ఇప్పుడు కానీ అంతే జోక్యం చేసుకొని పరిష్కారం చేయకపోతే ఇక్కడుండే ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా తిరగనియ్యం, అడ్డుకుంటాం, ఇంటి ధర ముట్టలు చేస్తాం. అందుకనే రేపు 24వ తారీఖున ఇక్కడే మొత్తం క్యాబ్ డ్రైవర్లు అందరూ కూడా మహాధరణ చేయబోతున్నాం. దాని మొత్తం మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్మికులు కూడా మద్దతు కోరుతాం. ఆ రకంగా రేపు 24వ తేదీ అయిన తర్వాత కూడా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ స్పందించి ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో సమస్యలు పరిష్కారం చేయకపోతే ఇది మొత్తం ఇంకా పెద్ద ఎత్తున వృద్ధి చేస్తాం, తిరగనీకంటే అట్టుకుంటాం, ముట్టడి చేస్తాం. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం.